ఇప్పుడు రామాంజనేయులు సారు వాళ్ళు ఒక్కొక్కరు ఒక్క యాక్టివిటీ వాళ్ళు గొంచె అనే ఒక కార్యక్రమం చేశారు. దాని గురించి క్లుప్తంగా చెప్తారని ఆశిస్తున్నాను. వేదికను అలంకరించిన పెద్దలకు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి రైతు సోదర సోదరీమణులకు నమస్కారాలండి. నా పేరు రామాంజనేయులు. రిట్స్ స్వచ్ఛంద సంస్థ గార్లదిన్న నుంచి రావడం జరిగింది. మేము సంస్థ కార్యక్రమంలో భాగంగా రైతుకి ఏది అవసరమో మొదటగా ఇందాక మన ఈ కార్యక్రమానికి అలంకారప్రాయుడైనటువంటి చందులాల్ రెడ్డి గారి సందేశం మేరకు రైతు భూమి ఆరోగ్యంగా ఉంటేనే పంట పండించుకోవడానికి అవకాశం ఉంటుంది, మంచి పంట. ఆ తర్వాత విత్తనం కూడా ఆరోగ్యంగా ఉండాలా, తద్వారా మనిషి కూడా ఆరోగ్యంగా ఉంటాడు, జీవరాశులన్నీ ఆరోగ్యంగా ఉంటాయి అనేది ఇందాక చెప్పిన విషయం. అది కూడా మనం అందులో కార్యక్రమంలో భాగంగా చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఏమంటే మా సంస్థ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఊట కాలువలు, అంటే మీకు తెలుసు ఊట కాలువలు అన్నప్పుడు పెన్నా రివర్లో మాకు తలిపిర్లు ఉన్నాయి. తలిపిర్లని ఆ తలిపిరి ద్వారా నీళ్లు వ్యవసాయానికి ఉపయోగించుకుంటూ రైతులు పంట పెట్టుకోవడం జరుగుతోంది. ఒక తలిపిరికి వచ్చేసి 250 ఎకరాలు ఆ తలిపిరి నీటి ద్వారానే వరి పండిస్తున్నారు. ఆ రకంగా ఉన్న తలిపిర్లు ఏంటంటే 6 తలిపిర్లు మేము అంటే ఊట వచ్చేదరలు చేసి తద్వారా కాలువల ద్వారా పంట పండించడం అనేది 2 మండలాల్లో అంటే గార్లదిన్న, పామిడి మండలాల్లో 8 గ్రామాల్లో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి ఎప్పుడైతే బోరుబావుల్లో నీటి ద్వారా ఆ పంట పండించడం కొంతవరకు మనకు రైతుకి అవి వ్యవసాయానికి కొంతమేర పనికి రాకుండా ఉండొచ్చు. ఎందుకంటే ఉప్పు నీటితో సంబంధించినవి, ఫ్లోరైడ్ ఉండేటివి. కాబట్టి ఎప్పుడైతే ఈ ఊటకాలో నీళ్లు ఈ వ్యవసాయ పొలాల్లో పారుతాయో అప్పుడు మా పంట బలంగా ఆరోగ్యంగా పెరుగుతుందని చెప్పేసి రైతులు చెప్పే విషయం ఇప్పటికి కూడా. ఎప్పుడైతే ఈ ఊటకాలో నీళ్లు పారుతాయో అక్కడ ఉన్నటువంటి బోర్లు రీఛార్జ్ అవుతున్నాయి, అక్కడ ఉన్నటువంటి మన పంటలు కూడా ఆరోగ్యకంగా పెరిగే అవకాశం అయితే మెండుగా ఉంది. అందులో భాగంగా ఎవరైతే ఈ ఊట కాలువల కింద వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళనే మేము ఈ ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించే ప్రయత్నాలు కూడా చేయడం జరుగుతుంది. మరి ప్రకృతి వ్యవసాయం అన్నప్పుడు మొదట భూమిని ఆరోగ్యకరంగా ఉంచితే కదా మనము ఈ రకం కార్యక్రమాలు ముందుకు తీసుకువచ్చే అనే ఉద్దేశంతో ఇందాక సార్ చెప్పినట్లు మొట్టమొదటిసారిగా జీవామృతము ఇవి భూమికి అప్లై చేయడం జరుగుతుంది. తర్వాత పంట విత్తన శుద్ధి కూడా బీజామృతంతో చేయడం జరుగుతుంది. ఈ రకంగా ప్రతి నెల 2-3 ట్రైనింగ్లు రైతులకు ఇస్తూ ఈ రకంగా 418 మంది రైతుల్ని ఈరోజు అంటే 520 హెక్టార్లలో ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం వైపు ప్రాక్టీసెస్ మొదలు పెట్టడం జరిగింది ఆ 2 మండలాల్లో కూడా. ఆ రకంగా మనం ఎందుకంటే నేను మేధావిని కాదు, వక్తను కాదు, అందులో ఇప్పుడు ఆత్మారాముడు ఉన్నాడు కాబట్టి మనందరి దగ్గర టైం ఎక్కువ తీసుకోకుండా ఒక్క విషయం చెప్పగలను సారు అనుమతితో. సార్, ఇందాక వారం క్రితమే మనము మన దేశం పైన శత్రువులు వచ్చినప్పుడు ఆపరేషన్ సింధూర్ అనేది ఏర్పాటు చేసి శత్రువులని మన దేశంలోకి రాకుండా చేసినారు మన పాలకులు. మరి మనం కూడా ఈ యొక్క ఆపరేషన్ ప్రకృతి అని చెప్పేసి ఒక పేరు పెట్టి నినాదంతో మన రైతులందరూ కూడా ఈ ఆపరేషన్ ప్రకృతిలో పాల్గొనేటట్లా చేద్దామన్న వాళ్ళం. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. నమస్కారాలండి. థ్యాంక్స్ రామాంజనేయులు సార్, మంచి మెసేజ్ ఇచ్చారు. మనమందరూ చేయాల్సిన అవసరం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.